శ్రీ గురుభ్యో నమ. సభాయే నమ. ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలలలో చదువుకుంటున్న విద్యార్థులందరూ కూడా ఉత్తమ విలువలు సంతరించుకోవాలని, భవిష్యత్తులో మంచి పౌరులు కావాలని ఎంతో తాపత్రయపడి ఇంత పెద్ద సభని ఏర్పాటు చేసి, యథార్థం చెప్పాలి అంటే కొన్ని నెలల క్రితం మా ఇంటికి వచ్చి, నేను అక్కడ పిల్లలందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేస్తాను, మీరు తప్పకుండా వచ్చి మా పిల్లలకి వాళ్ళు నేర్చుకోవలసిన మంచి విషయాల గురించి ప్రసంగం చేయవలసింది అని చెప్పి బ్రతిమాలి, అంత ప్రేమతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంటే ఆయనకి మీ అందరూ వృద్ధిలోకి రావాలని ఎంత తాపత్రయం ఉందో అర్థమవుతుంది. నిజంగా ఆయన ఆదర్శవంతమైనటువంటి శాసనసభ్యుడు. పిల్లల గురించి అంత తాపత్రయపడడం చాలా చాలా గొప్ప విషయం. ఇక పిల్లలు తెలుసుకోవలసిన ప్రధాన విషయం, మీరు మీ పాఠ్యాంశాల్ని మీ యొక్క అధ్యాపకుల ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. మీరు ప్రతిరోజు చదువుకునే తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, లెక్కలు కానీ ఇవన్నీ మీకు మీ ఉపాధ్యాయులు చెప్తూ ఉంటారు. నేను మీకు జీవితంలో పాటించవలసిన కొన్ని ప్రధాన నియమాల గురించి చెప్పడం కోసం రావడం జరిగింది. ప్రపంచంలో దేనికైనా ప్రత్యామ్నాయం ఉంటుంది. ఒక వ్యక్తి ప్యాంటు వేసుకుంటాడు, ప్యాంటు వేసుకోకపోతే పంచె కట్టుకోవచ్చు. ఒకరు అన్నం తింటారు, ఒకరు అన్నానికి బదులు రొట్టె తింటారు, ఒకరు పాలు తాగుతారు, ఒకరు పాలు త్రాగడానికి బదులు మజ్జిగ తాగుతారు. కానీ ప్రత్యామ్నాయం అనేది లేనిది, అది జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇంకొక మార్గము అనుసరించడానికి ఉండదు అన్నది కష్టపడడం ఒక్కటే. కష్టపడడానికి ప్రత్యామ్నాయం మాత్రం ప్రపంచంలో ఉండదు. నువ్వు కష్టపడకుండా వృద్ధిలోకి రావడానికి ఇదిగో ఈ మార్గం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. కష్టపడడం వల్లనే ఎవ్వరైనా జీవితంలో వృద్ధిలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కష్టపడడము అన్నదాని గురించి చెప్పవలసి వస్తే మొదటి ఉదాహరణగా చీమని చెప్తారు. చీమ మనందరికన్నా కూడా చాలా చిన్న ప్రాణి. అంత చిన్న ప్రాణి నిజానికి వర్షం పడిందనుకోండి, ఆ వర్షపు నీళ్లలో చీమలు కొట్టుకుపోతాయి. అయినా కూడా వాన వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళలేము, మనం ఆహారం సంపాదించుకోలేమని వేసవి కాలంలోనూ శీతాకాలంలోనూ మనుష్యులు తిరిగేటటువంటి ప్రదేశంలో నడిస్తే వాళ్ళ పాదాల కింద పడి చనిపోతామని గోడ వారంబట ఎవ్వరికీ అడ్డు రాకుండా నడుస్తూ వెళ్ళి ఎక్కడో ఓ ఇసుక కుప్పలో కొద్దిగా పంచదార కలిసి పడిపోయి ఉంటే ఆ పంచదార రేణువుల్ని ఇసుక నుంచి వేరు చేసి ఆ ఇసుక రేణువుల్ని ఏరుకుని వచ్చి ఒక కన్నంలో దాచిపెట్టుకుంటుంది. పెట్టుకుని మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఆ పంచదార రేణువులు తిని బతుకుతుంది. అంటే ఇంత చిన్న చీమ అంత కష్టపడి బ్రతుకుతుంది. కష్టపడడం అన్నది చీమని చూసి నేర్చుకోవాలి. చిన్నతనంలో బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు, చిన్నతనంలో చదువు మీద బాగా శ్రద్ధ పెట్టినటువంటి వాళ్ళు, నాకు చదువే కావాలని తాపత్రయపడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా జీవితంలో అద్భుతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. చిన్నతనంలో కష్టపడడం అలవాటైతే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఏ పని చెయ్యాలన్నా కష్టపడి చెయ్యడం అన్నది అలవాటు అవుతుంది. కష్టపడకుండా మనం తేలికగా సంపాదిద్దాం, కష్టపడకుండా మనం ఎప్పుడూ సుఖంగా గడిపేద్దాం అన్న ఆలోచన మంచిది కాదు. కష్టపడాలి, బట్టలకి చెమట పట్టాలి, తనకు పట్టినటువంటి చెమట చూసి తాను ఆనందించాలి. ఆ కష్టపడడం అన్నదాన్ని గౌరవించడం, కష్టపడడం ఇష్టం కావడం జీవితంలో అత్యంత ప్రధానమైన విషయం. మీకు అందుకే చూడండి, ఉగాది అంటే కొత్త సంవత్సరం వచ్చిందనుకోండి, తెలుగు సంవత్సరాలలో ఆ రోజున వేప పువ్వు పచ్చడి తినిపిస్తారు. వేప పువ్వు పచ్చడి ఎందుకు తినిపిస్తారంటే కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది.
వేప పువ్వు పచ్చడి చేదుగా ఉంటుంది. కష్టపడడం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కష్టపడకుండా హాయిగా కూర్చో, కష్టపడకుండా హాయిగా పడుకో, కష్టపడకుండా ఆడుకో అన్నారనుకోండి, సంతోషంగా ఉన్నట్టు ఉంటుంది. కానీ కష్టపడడంలో ఉన్న విలువ ఏమిటో తెలిసిందనుకోండి, మనిషి కష్టపడకుండా ఉండలేడు. కష్టపడడం, కష్టపడి వృద్ధిలోకి రావడం ఇంత సంతోషకరమైన విషయమా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు కష్టపడడం నేర్చుకో. కష్టపడడం ఇబ్బందిగా అనిపించినా కష్టపడడాన్ని జీవితంలో అలవాటుగా మార్చుకో అని చెప్పడానికే సంవత్సర ప్రారంభంలో వేప పువ్వు పచ్చడి చేదుగా ఉన్నది తినిపిస్తారు. బాగా కష్టపడ్డాడనుకోండి, పంట చేతికి వస్తుంది. పంట చేతికి వస్తే ఇప్పుడు పుష్యమాసం, పౌష్యలక్ష్మి అంటారు. పంటలు కోతలు కోసి ఆ వరి ధాన్యం అంతా కూడా బస్తాలకెత్తి బళ్ళలో పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఆ తెచ్చుకున్న ధాన్యం, ఆ తెచ్చుకున్న బియ్యం ఏమున్నాయో వాటిని సంవత్సర పర్యంతం తిని పిల్లాపాపలతో, బంధువులతో, స్నేహితులతో సంతోషంగా ఉంటారు. అందుకే ఉగాది నాడు ఎవరు చేదు పచ్చడి తిని కష్టపడడం మొదలుపెట్టాడో వాడు సంక్రాంతి పండుగ, భోగి పండుగ నాడు పొంగల్, అందుకే దాన్ని ఇంగ్లీష్లో పండగకి పొంగల్ అని పేరు వచ్చింది. నిజానికి పొంగల్ తమిళ మాట. పొంగల్ అంటే పాయసాన్నం, చక్కెర పొంగలి అంటాం కదూ, తీయటి పదార్థం తింటాడు పండగ నాడు. అంటే కష్టపడిన వాడెవరో వాడికి పొంగలి తినేటటువంటి అధికారం ఉంది. ఎవడు కష్టపడలేదో వాడు నిజానికి ఆ పొంగలి తినడానికి అధికారాన్ని పొందడు. అంటే ఆయన అటువంటి అధికారాన్ని కానీ అటువంటి స్వేచ్ఛని కానీ పొందకుండా ఉంటాడు. అంటే జీవితంలో తప్పకుండా నేర్చుకోవలసినది ఏది అంటే కష్టపడడం అన్నది తప్పకుండా అలవాటు కావాలి. కష్టపడడం అన్నది అలవాటైతేనే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. మీకు ఏ మహాత్ముడి యొక్క జీవితాన్ని పరిశీలించండి, అకస్మాత్తుగా ఒక్క రాత్రిలోనో ఒక్క పగలులోనో వాళ్ళు వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు కారు. వాళ్ళందరూ కూడా ఎంతో జీవితంలో కష్టపడి వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు. ఆ కష్టపడడం అన్నది అలవాటు కావాలి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకాపట్టణానికి వెళ్ళారు. 100 యోజుల సముద్రాన్ని దాటి వెళ్ళడము అంటే అది అంత తేలికైన విషయం కాదు. ఆయన ఎంత కష్టపడితే, ఎంత స్వార్థత్యాగం చేస్తే, గుక్కెడు మంచినీళ్లు తాగారని కానీ, ఒక పండు తిన్నారని కానీ, లేదా వండిన పదార్థం ఏదైనా అన్నం కానీ, కూర కానీ, పచ్చడి కానీ తిన్నారని కానీ రామాయణంలో కనపడదు. అంత కష్టపడి వెతకడమే ప్రయోజనంగా, సీతమ్మ దర్శనమే ప్రయోజనంగా ఆయన కష్టపడి వెతికితే ఆయనకి సీతమ్మ దర్శనమైంది. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళండి, రహదారుల పక్కన హనుమ యొక్క మూర్తులు కనపడతాయి. ఆయన అంత గౌరవాన్ని పొందారు అంటే అంత కష్టపడ్డారు కాబట్టి. హనుమ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరు, ఎప్పుడూ ఇతరుల కొరకు కష్టపడుతూ ఉండడమే. అలా కష్టపడిన వ్యక్తి ఎవరున్నాడో ఆయన పూజనీయుడవుతాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని ప్రముఖ ఇంజనీర్, మీరందరూ పిల్లలు, మీరు ప్రత్యేకించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క జీవితం గురించి బాగా చదువుకోవాలి. ఆయన జీవితంలో ఎంత కష్టపడ్డారో, ఎంత గొప్ప స్థితికి వెళ్ళారో చదివితే మనిషి ఇలా బ్రతకడం నేర్చుకోవాలా అనిపిస్తుంది. ఎక్కడో మైసూర్ దగ్గర పుట్టారు. 13వ సంవత్సరం వయస్సు వచ్చేటప్పటికి తండ్రి గారు మరణించారు. చాలా తెలివైనటువంటి విద్యార్థి. మేనమామ గారు బెంగళూరు తీసుకెళ్ళి BA చదివిస్తున్నారు. అన్నం పెట్టగలరు, ఇంట్లో ఉంచుకోగలరు తప్ప పాఠశాల ఫీజు చెల్లించడానికి కావలసినంత ధనవంతుడు కాదు మేనమామ. అందుకని ఆయన ప్రతిరోజు 10 మైళ్ళు నడిచి వెళ్ళేవారు. ఆ రోజుల్లో మైసూరులో ఒక మంత్రి గారు ఉండేవారు. ఆయన పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి 10 మైళ్ళు నడిచి వెళ్ళి ట్యూషన్ చెప్పి మళ్ళీ 10 మైళ్ళు నడిచి ఇంటికి వచ్చేవారు. అట్లా వచ్చి సంపాదించుకున్న ట్యూషన్ ఫీజు, పిల్లలకి చెప్పిన డబ్బు దాచుకుని కాలేజీకి కట్టి BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు.
ఆ తర్వాత ఆయన్ని పూణేలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేశారు. ఎంత కష్టపడి చదువుకున్నారు. చదువుకుని LCIICL అని ఆ రోజుల్లో ఉండేది డిగ్రీ, అంటే ఇప్పుడు బీటెక్తో సమానం. అందులో గోల్డ్ మెడల్ సంపాదించారు. అంత కష్టపడి పైసా పైసా చూసుకుని ఖర్చు పెట్టుకోవలసిన స్థితి నుంచి పైకొచ్చినటువంటి విశ్వేశ్వరయ్య గారు ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ అని ఇంజనీరింగ్లో ఒక గొప్ప ప్రక్రియని కనిపెట్టారు. నిజానికి ఆయన ఆ విధానం మీద పేటెంట్ తీసుకుని ఉంటే ఇవాళ బిల్ గేట్స్ అటువంటి వాళ్ళు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి యొక్క వారసుల ఐశ్వర్యంతో సరిపోరు. అన్ని కోట్లు వాళ్ళకి రావాలి. కానీ ఆయన ఇంత గొప్ప విధానం కనిపెట్టడానికి కావలసిన తెలివితేటల్ని నాకు పరమేశ్వరుడిచ్చాడు. నాకు భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో నేను కనిపెట్టినదేదో అది నేను దేశానికి ఇచ్చేస్తున్నాను తప్ప నాకు ఏమీ అక్కర్లేదని రూపాయి ఆశించకుండా, దీనివల్ల పిల్లలు వృద్ధిలోకి వస్తే నాకు చాలు, అంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదని ఆ ఆటోమేటిక్ ఫాలింగ్ షట్టర్స్ అనేటటువంటి ప్రక్రియని జాతిపరం చేశారు. చాలా చిన్న వయస్సులో ఉండగా ఆయన్ని ఎడెన్ నగరానికి తీసుకెళ్ళి నీటిపారుదల వ్యవస్థ మీద అధ్యయనం చేయమంటే ఆయన ఆ రోజుల్లో విదేశాలలో నీటిపారుదల ఎట్లా చేయొచ్చు, నీరు లభ్యమయ్యేటట్టు, తాగునీరు దొరికేటట్టు ఎడెన్ నగరాన్ని ఎలా వృద్ధి చెయ్యొచ్చు అన్నదాని మీద అధ్యయనం చేసి ప్రణాళిక చేసి ఇస్తే చాలా సంతోషించి కైజర్ ఆఫ్ హింద్ అని చాలా గొప్ప అవార్డు అది. అంత చిన్న వయస్సులో ఉండగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఆ అవార్డు ఇచ్చారు. అంత పెద్ద అవార్డు అంత చిన్న వయస్సులో అందుకున్నారు. విశ్వేశ్వరయ్య గారు ఎంత త్యాగశీలి, ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎంత కష్టపడి పైకొచ్చారంటే ఆ తర్వాత ఆయన్ని భారతదేశంలో మైసూర్ దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టమని అడిగారు కావేరీ నది మీద. చూడండి, డబ్బు లేని వ్యక్తి ఓ 10 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడం. రూపాయి పైసా ఎంతో జాగ్రత్తగా ఖర్చు పెట్టి మళ్ళీ మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అంత జాగ్రత్తగా ఖర్చు పెడతాడు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి కావేరీ నది మీద ప్రాజెక్ట్ కట్టమంటే మైసూర్లో ఆయన కృష్ణరాజసాగర్ అని ఒక ప్రాజెక్ట్ కట్టారు. దానివల్ల కొన్ని వేల ఎకరాలకి సాగుకి నీరు వెళ్ళింది, విద్యుత్ శక్తి ఉత్పత్తి అయింది. అదే సమయంలో అదే నదీ తీరంలో మైసూరులో బృందావన్ గార్డెన్స్ నిర్మాణం చేశారు. ఆ ప్రాజెక్ట్ పక్కనే ఆ బృందావన్ గార్డెన్స్ చూడడానికి, విశ్రాంతి పొందడానికి కొన్ని లక్షల మంది పెడతారు. ఆ బృందావన్ గార్డెన్స్ దగ్గర ఎన్ని చలనచిత్రాలు నిర్మించారు. ఒక ప్రాజెక్టు ఇంత డబ్బు కలిసి వచ్చేటట్టుగా నీటిపారుదల కొరకు, విద్యుత్ శక్తి కొరకు అందరూ సంతోషించడానికి గొప్ప గార్డెన్స్ తోటి ఏర్పాటు చేస్తే ఆయన మేధాశక్తిని చూసి మురిసిపోయి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ప్రణాళికా సంఘంలో నియమించి ఆయన దార్శనికతతోటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటారు, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అని, ఒకే ప్రాజెక్టులోంచి పవర్ జనరేట్ అయ్యేటట్టు, కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు లభించేటట్టు, కొన్ని వేల గ్రామాలకి మంచినీరు లభించేటట్టు ప్రాజెక్టులు కట్టడం అన్నది ప్రారంభం అవ్వడానికి కారణం విశ్వేశ్వరయ్య గారు. ఎందుకనంటే ఈ దేశ పరిస్థితిని గమనించి కొత్తగా స్వాతంత్రం వచ్చింది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాజెక్టు కడితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఒక్క ప్రాజెక్టు కట్టి మూడిటిని సాధించగలిగితే దేశం తొందరగా వృద్ధిలోకి వస్తుందని అంత కష్టపడి అంత బాగా ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ఆయన భద్రావతి అని కర్ణాటకలో అక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం ఎట్లా నిర్మాణం చేస్తే వృద్ధిలోకి వస్తుందో ఆలోచించి దానికి ప్రణాళికా రచన చేసి అక్కడ ఇనుము ఉక్కు కర్మాగారం కట్టిస్తే ఆ రోజుల్లో మైసూరు ప్రభుత్వం ఆయన దార్శనికత చూసి పొంగిపోయి 1,60,000 రూపాయల నగదు బహుమతి ఇచ్చింది. అంత కష్టపడి తినడానికి కడుపు నిండా అన్నం లేని స్థితి నుంచి అంత ఎత్తుకెదిగినటువంటి విశ్వేశ్వరయ్య గారు
ఆ 1,60,000 తీసుకెళ్ళి హాయిగా బ్యాంకులో వేసుకొని తాను దాచుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, ఈ డబ్బు తీసుకెళ్ళి నేను దాచుకుంటే నాకు అక్కరకు రాదు, ఈ డబ్బు పెట్టి ఒక విద్యాలయాన్ని పెట్టి అనేక మంది పిల్లలు చదువుకుని వృద్ధిలోకి వస్తే అనేక మంది మోక్షగుండం విశ్వేశ్వరయ్యలు తయారవుతారు. కాబట్టి ఈ 1,60,000తోటి మీరందరూ కలిసి రాజ ఉడియార్ సాంకేతిక పాఠశాల అన్న పేరుతో ఒక కళాశాలని నిర్మాణం చేసి ఆ కళాశాలలో కొన్ని లక్షల మంది విద్యార్థులు అట్లా ప్రతి సంవత్సరం చదువుకుని చక్కగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా ఏర్పాటు చెయ్యమని ఇచ్చేశారు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆయన 101 సంవత్సరాలు బతికారు. 101వ సంవత్సరంలో ఆయన కళ్ళజోడు లేకుండా నలకల్లా ఉన్న అక్షరాలు చదివేవారు. ఆయనకి 97 వచ్చినప్పుడు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు విశ్వేశ్వరయ్య గారికి ఫోన్ చేసి, బీహార్లో అస్తమానం వరదలు వస్తున్నాయి గంగానది వల్ల, ఆ గంగానది మీద ఆనకట్ట, అద్భుతమైనటువంటి సేతు, చాలా తేలికగా 2 రాష్ట్రాల మధ్య ప్రయాణం చేయడానికి సేతువు నిర్మాణం చెయ్యాలి అంటే 90వ సంవత్సరం వయస్సులో నేను బడలిపోయినా, నా ఆరోగ్యం పాడైనా పర్వాలేదు, ఈ దేశ ప్రజలు బాగుంటే చాలని ఒక కొండ నడిచి ఎక్కారు. ఆయన ఎక్కి కొండ మీద నిలబడి గంగానది ప్రవాహం చూసి తక్కువ ఎత్తులో ఎగిరేటటువంటి విమానంలో గంగానది అంతటినీ పరిశీలించి రాజేంద్ర సేతు అని ఇప్పటికీ మీకు గంగానది మీద కనపడుతుంది, రాజేంద్ర సేతు నిర్మాణం చేసిన వారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. అంతటి మహానుభావుడు. మీకు చిన్నతనం నుంచి విలువల పట్ల నిబద్ధత ఏర్పడాలి. మీరు దేనికి పట్టుకుని ఉండాలనుకుంటున్నారో దాని కొరకు అలా నిలబడగలగడం మీకు చేత కావాలి. ఎన్ని ఒత్తిడులు ఉండనివ్వండి, మీరు లొంగకూడదు. మీరు ఏమనుకున్నారో దాని ప్రకారమే నిలబడడం మీకు చేత కావాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నీటిపారుదల పరిశీలించడానికి ఏవైనా గ్రామాలకు వెళ్ళవలసి వస్తే ఆయన సంచిలో 2 కొవ్వొత్తులు ఉండేవి. 2 రంగుల కొవ్వొత్తులు. ఒక కొవ్వొత్తి వెలిగించుకొని భగవద్గీత చదివేవారు, వేరొక కొవ్వొత్తి వెలిగించి ఆ వెలుతురులో పాఠశాల విద్యార్థులకు కావలసిన విషయాలు, ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు వ్రాసుకునేవారు. ప్రభుత్వ సంబంధమైన విషయాలను వ్రాయవలసి వస్తే ప్రభుత్వం ఇచ్చినటువంటి కొవ్వొత్తి వాడేవారు. తన వ్యక్తిగతమైన పనుల కోసం, భగవద్గీత చదువుకోవడం కోసం అవసరమైతే తన సొంత కొవ్వొత్తి వెలిగించుకుని చదువుకునేవారు తప్ప ప్రభుత్వం ఇచ్చిన కొవ్వొత్తి వెలిగించి మాత్రం ఆయన తన భగవద్గీత కూడా చదువుకునేవారు కాదు. అంటే అంత నిబద్ధతతో బతికారు ఆయన. ఆ విషయంలో ఆయన ఎవ్వరికీ కూడా లొంగేవారు కాదు. అంటే ఈ దేశంలో పుట్టిన వాళ్ళు ఎంత విలువలతో బ్రతికారో మీకు అర్థమవుతుంది. భారతదేశానికి ప్రధానమంత్రి పదవి నిర్వహించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించేటప్పటికీ ఆయన వాడుకున్న ఆయన ప్రైవేట్ ఫియట్ కారు కొనుక్కోవడానికి ఆయన బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పు సగభాగం అలా ఉండిపోతే దేశ పౌరులందరూ అది చదివి, ఒక ప్రధానమంత్రి చేసిన వ్యక్తికి ఫియట్ కార్ లేదా, అంత నిబద్ధత కలిగిన జీవితమా అని మనీ ఆర్డర్లు చేశారు లలితా శాస్త్రి గారని. శాస్త్రి గారి భార్యకి ఆ అప్పు తీర్చమని మనీ ఆర్డర్లు పంపిస్తే, ఇది నా భర్త యొక్క స్మృతికి అవమానం, మా ఆయన మరణించిన తరువాత ఆయనకి వచ్చినటువంటి ప్రభుత్వపరమైన ధనం ఏది ఉంటుందో అందులో నేను ఆ కారు అప్పు తీరుస్తానని మహాతల్లి ₹1 మనీ ఆర్డర్ ఎవరిది పుచ్చుకోకుండా ఆవిడ వెనక్కి పంపించేసి, శాస్త్రి గారు మరణించిన తరువాత ప్రధానమంత్రికి రావలసిన ధనాన్ని ప్రభుత్వం పంపిస్తే అందులో ఫియట్ కారు అప్పు తీర్చారు ఆవిడ. ఈ దేశానికి నాయకులు అంత నిబద్ధత కలిగినటువంటి నాయకులు వచ్చారు, అంతటి మహానుభావులు వచ్చారు. మీరు చిన్నతనం నుంచి అటువంటి విలువలు నేర్చుకోవాలి. నిర్భయంగా ఉండడం, మీరు ఎట్లా బ్రతకాలనుకుంటున్నారో, ఏ నీతి నియమాలకి మీరు కట్టుబడి ఉండాలనుకుంటున్నారో అటువంటి నీతి నియమాలకి కట్టుబడి ఉండడం మీరు అలవాటు చేసుకోవాలి. అటువంటి విలువలు అలవాటు కాకపోతే ఆ చదువుకున్నటువంటి చదువుకి విలువ ఉండదు.
రామాయణంలో ఒక శ్లోకం ఉంటుంది, సర్వే వేదవిధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః అని. బాగా చదువుకున్నటువంటి వ్యక్తి దేశాన్ని మోసం చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, అతన్ని పట్టుకోవడం చాలా కష్టం. నిజానికి ఏ చదువు రానటువంటి వ్యక్తి దొంగతనం చేశాడనుకోండి, ఏదో ఒక రోజున దొరికిపోతాడు. బాగా చదువుకొని భగవంతుడి అనుగ్రహంతో కలిగిన తెలివితేటలు, కష్టపడి మీకు ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాల వలన ఏర్పడిన తెలివితేటలు మంచి కోసం ఉపయోగించకుండా, మీ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం వాడకుండా, వాటిని ఇతరుల్ని మోసం చేయడానికి, మీ స్వార్థ ప్రయోజనానికి వాడుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు చదువు కన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. అంతకన్నా చదువుకోకుండా ఉన్నవాడే గొప్పవాడవుతాడు. చదువుకోవడం ఎంత గొప్పదో, చదువుకున్న తర్వాత చదువు వలన మీకు కలిగినటువంటి విలువని సత్కార్యానికి వినియోగించడం అంత గొప్పది. ఎందుచేతనంటే చదువు అనేది ఎంత గొప్పది అంటే, ఒక కాగితం మీద ముద్ర లాంటిది. ఒక తెల్ల కాగితం తీసుకొచ్చి 1 అని ముద్ర వేశారనుకోండి, అది రూపాయి. 5 అని ముద్ర వేస్తే 5 రూపాయలు. 10 అని ముద్ర వేస్తే 10 రూపాయలు. 2000 అని ముద్ర వేస్తే 2000 రూపాయలు. మీరు ఎంత బాగా చదువుకుంటే అంత గొప్ప పదవిలోకి వెడతారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరీ యశస్సుఖకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరం లోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యావిహీన పశు. విద్య దేశ విదేశాలలో అంత కీర్తి తీసుకొస్తుంది. విద్య వలన అంత సమున్నతమైనటువంటి పదవిలోకి వెడతాడు. విద్య వలన అందరి అందం వయస్సుతో పాటు క్షీణించిపోతుంది. విద్యావంతుడు ఎంత బాగా చదువుకుని ఎంత మందికి ఉపయోగపడుతూ ఉంటాడో, ఆయన చిత్రపటాన్ని తీసుకొచ్చి అందరూ ఇంట్లో పెట్టుకుంటారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారని మహాపురుషులు, వారు ఊపిరి పీలిస్తే ఎముకలు లెక్క పెట్టచ్చు వేలితో, అంత బక్క చిక్కిపోయి ఉంటారు. జీవితాంత నియమాలు అంత గొప్పగా పాటించారు. ఏ ఇంట్లో చూసినా ఆయన చిత్రపటం ఉంటుంది. ఎందుకుంటుంది? ఆయన్ని చూసేటప్పటికి మనం విలువలతో బ్రతకడం మనకు అలవాటు అవుతుంది. ఒక వ్యక్తి అందం కాలంలో క్షీణించిపోతుంది, కానీ ఎంత వృద్ధుడైపోయినా చదువుకున్న వ్యక్తి యొక్క విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది, అందం పెరుగుతూనే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళండి, పాఠశాలల్లో అబ్దుల్ కలాం గారి ఫోటో కనపడుతుంది. అబ్దుల్ కలాం గారు చలనచిత్ర నటుల్లా చాలా విలువైన బట్టలు కట్టుకున్నారా, లేకపోతే చాలా ఖరీదైన బూట్లు వేసుకోవడానికి ప్రయత్నించారా, ఆయన ఏమైనా పెద్ద అలంకారం చేసుకున్నారా? అది కాదు. ఆయన బ్రతికినన్నాళ్ళు ఈ దేశం కోసం, పిల్లల కోసం బ్రతికి చిట్ట చివర గుండెపోటు వచ్చి గుండె నొక్కివేయబడుతుంటే పిల్లలకి మంచి మాటలు చెప్తూ చెప్తూ జారి కింద పడిపోయారు. హార్ట్ అటాక్ వస్తోంది అని తెలిసి కూడా అంతటి శాస్త్రవేత్తకి, అంతటి విద్యావంతుడికి నాకు గుండెపోటు వస్తోందని తెలియకపోవడం ఏం లేదు. ఆఖరి ఊపిరి కూడా నేను ఈ దేశంలో పిల్లలకి మంచి మాట చెప్తూ జారి నేను పడిపోతే నాకు అంతకన్నా గౌరవం లేదని పిల్లలకి చెప్తూ చెప్తూ రాష్ట్రం దగ్గర జారి పడిపోయారు. అటువంటి మహానుభావులు పుట్టిన గడ్డ. రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి అబ్దుల్ కలాం గారిని ఒకప్పుడు విలేకరులు అడిగారు, మీ జీవితంలో మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయిన రోజు ఏది, మీ జీవితంలో గుర్తుండిపోయిన సంఘటన ఏది చెప్పండి అని అడిగారు. చాలామంది అనుకున్నారు నేను రాష్ట్రపతి అయిన రోజు, నేను రాష్ట్రపతిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు, లేకపోతే నేను మొదటిసారి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించిన రోజు అని చెప్తారని అనుకున్నారు. కానీ కలాం గారు అది చెప్పలేదు. ఆయన ఒక్క క్షణం ఆలోచించకుండా ఒక విషయం చెప్పారు. ఒకప్పుడు నేను నిజాం ఆసుపత్రికి వెళ్ళాను హైదరాబాదులో. అక్కడ పోలియో వ్యాధి వచ్చినటువంటి పిల్లలు కాలు తోటకూర కాడలా వేలాడుతుంటే దాని మీద బరువు ఊంచుకోలేక
క్యాలిపర్స్ తొడిగితే, క్యాలిపర్స్ అంటే కృత్రిమంగా కాలుకి కొంత సపోర్ట్ ఇస్తుంది, కాలు నిలబడడానికి ఆసరా ఇస్తుంది. అటువంటి క్యాలిపర్స్ తొడిగితే తోటకూర కాలలా వేలాడుతున్నటువంటి కాలితో అంత బరువైన క్యాలిపర్స్ ఎత్తలేక అది నొక్కేస్తుంటే, ఆ నొక్కుడు వలన నొప్పి పెడుతుంటే తట్టుకోలేక వాళ్ళు కళ్ళంబట నీళ్లు పెట్టుకుంటుంటే కలాం గారు చూసి ఎంతో బాధపడ్డారు. ఆ డాక్టర్లు వచ్చి, కలాం గారు ఇంత బరువైన క్యాలిపర్స్ కాకుండా తేలికగా క్యాలిపర్స్ తయారయ్యే అవకాశం ఉందా అని అడిగారు. నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటే ఆయన వ్రాసిన ఇండామిటబుల్ స్పిరిట్ అన్న పుస్తకం చదవండి. ఆయన అక్కడి నుంచి ఉత్తర క్షణం ఇంటికి వెళ్ళలేదు, భోజనం చేయలేదు. ఆయన శ్రీహరికోట వెళ్ళిపోయారు కారులో. రాకెట్లో వాడేటటువంటి ఒక ఇంధనం ఉంటుంది, ఒక లోహం, దాంతో ఆయన ఒక క్యాలిపర్స్ తయారు చేయించారు. అది 300 గ్రాముల బరువు అంతే. అది పట్టుకుని మళ్ళీ కారులో నిజాంస్ ఆసుపత్రికి వచ్చారు. వచ్చి ఆ పోలియోతో బాధపడుతున్న ఒక పిల్లవాడి కాలికి ఆ క్యాలిపర్స్ దొరికితే కేవలం 300 గ్రాముల బరువు ఉన్నటువంటి ఆ క్యాలిపర్స్ తొడుక్కుని సంతోషంతో నవ్వుతూ ఆ పిల్లవాడు తేలికగా హాయిగా నడుస్తుంటే నేను కళ్ళజోడు తీసి నా కళ్ళ వెంట వస్తున్న ఆనంద బాష్పాల్ని జేబు రుమాలతో తుడుచుకున్నాను. అంత బాధపడుతున్న వ్యక్తికి నేను ఉపయోగపడిన రోజుందే, అది నా జీవితంలో మరిచిపోలేని రోజు అని చెప్పుకున్నారు. మీ జీవితం అట్లా ఆదర్శములతో కూడుకున్నది కావాలి. మీరు ఏది చదువుకున్నారో, చదువుకుని మీరు రేపు వృద్ధిలోకి వచ్చి ఎంత సమున్నతమైన పదవిలోకి వెడతారో, ఆ పదవిలోకి వెళ్ళిన తరువాత మీరు ఆ పదవి ద్వారా ఎంతమందికి ఉపకారం చెయ్యగలరో అట్లా మిగిలిపోవాలి మీరు. అందుకే ఎక్కడికి వెళ్ళండి అబ్దుల్ కలాం గారి ఫోటో కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళండి అంబేద్కర్ గారి ఫోటో కనపడుతుంది, ఎక్కడికి వెళ్ళండి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఫోటో కనపడుతుంది. ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఇంజనీర్స్ హాల్స్ అని నిర్మాణం చేస్తాయి, హైదరాబాద్లో కూడా ఉంది. ఎంత స్వార్థత్యాగి అంటే, విశ్వేశ్వరయ్య గారికి 94 ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు కొచ్చిన్ దగ్గర ట్రావెన్ కోర్లో ఎరువుల కర్మాగారానికి వచ్చి ఒక్కసారి పరిశీలించి దానికి అభివృద్ధి కోసం సూచనలు చేయవలసి వచ్చింది. 94 ఏళ్ల వయస్సులో ఆయన ఫర్టిలైజర్ ఫ్యాక్టరీకి వెళ్ళారు. ఫర్టిలైజర్ ఫ్యాక్టరీలో ఒక ఇబ్బంది ఉంటుంది, ఫర్టిలైజర్కి కొద్దిగా తేమ తగిలితే ఎరువుకి కాలు జారే అవకాశం ఉంటుంది, అలా జారితే పడిపోతారు. 94 ఏళ్ల వయస్సున్న వ్యక్తి వచ్చారని ఆయన క్షేమంగా వెళ్ళడానికి ఒక చిన్న వాహనం పెట్టారు. నేను ఇందులో తొందరగా వెళ్ళిపోతే బాగా చూడలేనని 94 ఏళ్ల వయస్సులో ఫ్యాక్టరీ మొత్తం కొన్ని మైళ్ళు తిరిగి పరిశీలన చేసి దాని వృద్ధికి సూచనలు చేసి, ఎంత దాచుకున్నా శరీరం ఉండదు, కానీ ఈ శరీరం ఉన్నప్పుడు నేను ఇంతమందికి ఉపయోగపడగలిగితే అంతకన్నా నాకు సంతోషం లేదని అంత గొప్పగా ఫ్యాక్టరీ అంతా చూసి సూచనలు చేశారు విశ్వేశ్వరయ్య గారు. మీరు పిల్లలు, మీరు అటువంటి వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు చదవండి. మీ పాఠశాలలో మీ ఉపాధ్యాయుల్ని మీరు అడిగితే వాళ్ళు పొంగిపోతారు. మాకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జీవిత చరిత్ర చదువుకోవాలనుంది టీచర్ గారు, ఒక్క 10 పుస్తకాలు తెప్పించి లైబ్రరీలో పెట్టండి, మేము చదువుతామని అడిగితే ఎంతో సంతోషంగా వాళ్ళ సొంత డబ్బులతోనైనా తీసుకొచ్చి పెడతారు టీచరు. మీరు ఆ పుస్తకాలు చదవండి. విలువల కోసం జీవితంలో నిలబడడం అన్న మాటకి ఉన్న గొప్ప అర్థం ఏమిటో, ఎంత బాగా నిలబడచ్చో, కష్టపడడం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది. కష్టపడడం అన్నది జీవితంలో సంతోషం కావాలి, కష్టపడకుండా కూర్చోవడం అన్నది అలవాటు కాకూడదు. భగవంతుడిచ్చిన ఆయుర్దాయం నిరంతరం కష్టపడుతూ ఎప్పుడూ 10 మందికి పనికి రావాలి. దీపం చూడండి, తాను కాలిపోతూ ఉంటుంది. కాలిపోతున్న దీపం నేను కాలిపోతున్నానని ఎప్పుడూ బాధపడదు, తన చుట్టూ ఉన్న వారికి వెలుగు ఇస్తూనే ఉంటుంది. పువ్వు చూడండి, పొద్దున్న వికసిస్తుంది, సాయంకాలానికి వడిలిపోయి కింద పడిపోతుంది. నాకు ఆయుర్దాయం తక్కువ, నేను సాయంకాలానికి పడిపోతానని పువ్వు బెంగ పెట్టుకోదు. పొద్దున్న పువ్వు వికసించిన దగ్గర నుంచి సాయంకాలం వాడిపోయి రాలిపోయే వరకు చుట్టుపక్కల అందరికీ సువాసననిస్తుంది.
రంగురంగుల పువ్వులు చూసిన వాళ్ళకి అందరికీ కూడా మనసుకి ఆనందాన్ని ఇస్తాయి. తాను చదువుకొని కష్టపడి అందరికీ కూడా వెలుగునివ్వాలి, అందరినీ సంతోషపెట్టాలి. కష్టపడ్డ వాళ్ళు, కష్టపడి పైకొచ్చిన వాళ్ళు మేమే సుఖపడతామన్న వాళ్ళ జీవితాలు మీకు కనపడవు. బాగా కష్టపడ్డ వాళ్ళందరూ తమ జీవితాల్ని లోకం కోసం ధారపోశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి జీవితం చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ భారతరత్న. సాక్షాత్తుగా గంధర్వకాంత శాపవశం చేత భూమి మీద పుట్టింది అని ఆవిడ చిన్నప్పుడు ఒక యోగి ఉత్తర భారతదేశం నుంచి వచ్చి చూసి చెప్పాడు. తల్లి షణ్ముగ వడివు, ఆవిడ దేవదాసి. ఎంత కష్టపడ్డారంటే చిన్నప్పుడు ఆవిడితో ఆడుకుంటున్న ఆడపిల్లలు ముఖానికి పౌడర్ రాసుకుంటే, రాసుకోవడానికి పౌడర్ కానీ కొనుక్కోవడానికి పౌడర్ డబ్బా కొనడానికి డబ్బులు లేక ఆవిడ చెంచా తీసుకెళ్ళి గోడకున్నటువంటి సున్నం గీరి ఆ సున్నం చేతిలో వేసుకుని ముఖానికి రాసుకునేవారు సుబ్బలక్ష్మి గారు. ఒక రోజున సుబ్బలక్ష్మి గారు ఒక సైకిల్ షాప్ ఓపెన్ చేస్తే చిన్న పిల్ల ఆవిడ్ని తీసుకెళ్ళి కచేరీ చేయించారు. ఆ రోజు పండగ. తల్లి పిల్లని తీసుకుని ఇంటికి వస్తోంది. పక్కింటి నుంచి మంచి కూరలు, మధుర పదార్థాలు, పిండి వంటల వాసన వస్తోంది. ఆ రోజుల్లో పెద్ద పెద్ద గోడలు ఉండేవి కావు, తడికలు ఉండేవి గదికి, వాటాకి మధ్యలో. యువతల షణ్ముగవడివు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి తల్లిగారు సుబ్బలక్ష్మి గారికి అన్నం పెట్టారు. ఏం పెడుతుంది ఆవిడ? నిరుపేద. రోజు నీళ్ల మజ్జిగ పోసేది. ఆ రోజు కూడా అన్నం పెట్టి నీళ్ల మజ్జిగ పోసింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పండగ నాడు కూడా ఈ నీళ్ల మజ్జిగ అన్నమేనా? పక్క వాటాలోంచి మంచి మంచి వాసనలు వస్తున్నాయి. పులిహార వాసన, చక్కెర పొంగలి వాసన, బజ్జీల వాసన, కూరల వాసనలు వస్తున్నాయి. వాళ్ళందరూ తింటున్నారు, మాకు మాత్రం ఎప్పుడూ మజ్జిగ అన్నమేనా అని ఏడుస్తుంటే తల్లి పెట్టలేక, తన దరిద్రం చెప్పలేక ఏడ్చి కంచం తీసుకుని సుబ్బలక్ష్మి గారిని కొడితే, సుబ్బలక్ష్మి గారు ఇంకా తిక్కపెట్టి ఏడుస్తుంటే పక్కింటి ఆవిడ విని వచ్చి సుబ్బలక్ష్మి గారిని తీసుకెళ్ళి పిండి వంటలతో అన్నం పెట్టింది. అంత కష్టపడింది ఆవిడ జీవితంలో. అంత కష్టపడి తంబురా విడిచిపెట్టకుండా నిరంతర సాధన చేసింది. చేసి భారతరత్న స్థాయికి ఎదిగింది. ఆవిడ మరణించిన రోజున అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నారు. నాకు 3 తల్లులు, నాకు జన్మనిచ్చిన తల్లి ఈ దేశమాత ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. నా 3 తల్లుల్లో ఒక తల్లి మరణించిందని ప్రత్యేక విమానంలో చెన్నై వచ్చి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క శవాన్ని కట్టిన పాడి కలాం గారు మోశారు. అది ఆయన సంస్కారం అంటే. అది మహానుభావుడంటే. మహానుభావుల జీవిత చరిత్రలు పరిశీలించండి. వాళ్ళు ఎలా బతికారో, ఎట్లా విలువలకు అంకితమయ్యారో, ఎటువంటి దేశంలో మనం పుట్టామో, ఎటువంటి వారసత్వం మనం పొందామో, ఎంత సంస్కృతికి కలిగినటువంటి దేశమో. మీరు భావి భారత పౌరులు, మీరు దీన్ని నిలబెట్టాలి. మీరే ఈ దేశాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి. బాగా కష్టపడడం మీకు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఒకప్పుడు కచేరీ చేస్తే లక్షలు వచ్చేవి. అంత డబ్బు వచ్చిన రోజుల్లో మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళ భర్త గారు సదాశివం గారు వ్యాపారం చేసి పత్రిక నడిపేవారు. ఆ పత్రికలో విపరీతమైన నష్టాలు వచ్చి ఆవిడ ఉన్నటువంటి రాజమహల్ లాంటి ఇల్లంతా అమ్మేసి అప్పులు కట్టేయవలసి వచ్చింది. ఆవిడ విదేశాలకు బయలుదేరుతున్నారు కచేరీలు చేయడానికి. ఆవిడ ఆఖరిసారి వెనక్కి తిరిగి చూసి వ్రాసుకున్నారు. ఆవిడ కూర్చున్న పూజామందిరం, ఆవిడ సంగీత సాధన చేసిన గది చూసుకొని ఎంతో బాధపడి ఆవిడ బయటికి వెళ్ళిపోయి విమానం ఎక్కి అమెరికా, లండన్ అవి వెళ్ళి కచేరీలు చేస్తే లక్షల డబ్బు వచ్చింది. ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే చెన్నై, ఆవిడికి ఉండడానికి ఇల్లు లేదు. కానీ ఆవిడ డబ్బంతా ఎవరికి ఇచ్చేశారో తెలుసా? అక్కడికక్కడ కట్టడానికి దేవాలయాలు పూర్తి కాక, అనాథ శరణాలయాలు పూర్తి కాక, వృద్ధాశ్రమాలు పూర్తి కాక నిర్వాహకులు బాధపడుతుంటే ఆవిడ కచేరీ చేస్తే వచ్చిన డబ్బు ఇలా పుచ్చుకొని అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆవిడ విదేశాల నుంచి చెన్నైలో విమానం దిగి
విమానాశ్రయం బయటికి వచ్చి నించుంటే ఆవిడికి వెళ్ళడానికి ఇల్లు లేదు. ఇల్లు లేకపోతే ఒక బంధువు వచ్చి ఆవిడ్ని ఇంటికి తీసుకెడితే అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి తెలిసి, అంత గొప్ప తల్లి అంత కష్టపడి వృద్ధిలోకి వచ్చింది, అకస్మాత్తుగా ఇన్ని కష్టాల్లోకి వెళ్ళిపోయిందని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారిగా అప్పుడు పివిఆర్కే ప్రసాద్ గారు ఉండేవారు. ఆయన్ని పిలిచి ఆవిడితో అన్నమాచార్య కీర్తనలు పాడించి ఆవిడికి రాయల్టీ ఇవ్వండి అని ఇప్పించారు. చిట్ట చివరికి ఆవిడ ఒక చిన్న ఇంట్లో కన్ను మూశారు. మీరు పిల్లలు, మీరు మీ అమ్మగారిని, మీ నాన్నగారిని, మీ మేనమామని, మీ పినతండ్రిని, మీ పెదతండ్రిని, మీ ఉపాధ్యాయుల్ని అడగండి, ఒక్కసారి మేము ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టిన ఇల్లు చూస్తాను తీసుకెళ్ళండి అని అడగండి. మీకు రెండు చూసినట్టు ఉంటుంది. మీరు ఒకటి మధురై వెడితే మీనాక్షి అమ్మవారి దేవాలయము దర్శనం చేయొచ్చు. మీనాక్షి అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళే ద్వారం ఎదురుగుండా ఒక చిన్న సందు ఉంటుంది. ఆ చిన్న సందులోకి వెడితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు గది ఉంటాయి. ఇప్పటికీ ఆ ఇంటి వాళ్ళు ఒక్కసారి మేము చూస్తామమ్మా అని అడిగితే సరే చూడమంటారు. ఆ ఇంటి గది చూస్తే ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోతారు. ఒక భారతరత్న అంతర్జాతీయ ప్రసిద్ధి వహించిన గాయని ఈ ఇంట్లో పుట్టి సద్యన్నంలో పల్చటి మజ్జిగ పోసుకొని తిని అంత సంగీత సాధన చేసి అన్ని కోట్లు సంపాదించి దేవాలయాలకి వృద్ధాశ్రమాలకి ఇచ్చేసి నిర్ధనురాలై తనువు చాలించింది. అందుకని భారతరత్న అయింది. కష్టపడిన వాళ్ళందరూ కూడా అంత వృద్ధిలోకి వచ్చారు. అంతవరకు ఎందుకు, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఆంధ్రజ్యోతి దినపత్రిక వస్తుంది ప్రతిరోజు, న్యూస్ పేపర్. డిసెంబర్ 1వ తారీఖు నాకు జ్ఞాపకం ఉంటే సోమవారం. ఆ రోజున నేను విమానంలో వస్తూ ఆ పేపర్ చదివాను. డిసెంబర్ 1వ తారీఖు వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో నవ్య అని ఒక ఎడిషన్ వస్తుంది. మీరు ఆ నవ్య అన్న ఎడిషన్ చదవండి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చదివాను నేను. అల్లూరి సీతారామరాజు జిల్లాలో వంతలమామిడి అన్న పేరుతో ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాంబాబు సంధ్య అని పేరు కలిగినటువంటి ఇద్దరు దంపతులు. రోజు ఇద్దరు కష్టపడితే 400-500 వస్తుంది. ఆ 400-500తోటి 5గురు సంతానం. 5గురు సంతానాన్ని 2 పూటల అన్నం పెట్టి పెంచి పెద్ద చేయడం అంటే ఎంత కష్టం. ఆ 5గురు పిల్లల్లో 2వ పిల్ల పేరు కరుణకుమారి. ఆ అమ్మాయికి పుట్టుకతో కళ్ళు లేవు, అంధురాలు. ఆ పిల్ల ఇంట్లో ఒక్కతి కూర్చుంటే ప్రమాదం. మిగిలిన పిల్లలు పాఠశాలకు వెళ్ళిపోతున్నారు, తల్లిదండ్రులు పని మీద వెళ్ళిపోతున్నారని ఆ తల్లిగారు ఈ పిల్లని కూడా పాఠశాలకు పంపించేది. కళ్ళు లేవని మిగిలిన పిల్లలందరూ గేలి చేస్తుంటే ఆ అమ్మాయి ఏడ్చి నేను పాఠశాలకు వెళ్ళనని ఇంటికి వచ్చేస్తే విశాఖపట్టణంలో అంధుల కొరకు ఉన్న ప్రత్యేకమైన పాఠశాలకి తీసుకొచ్చి అందులో చేర్చారు ఆ పాపని. ఆ కరుణకుమారి అంధురాలైనా కూడా క్రికెట్ అంత బాగా ఆడేది. ఆ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ గారి పేరు నాకు బాగా జ్ఞాపకం ఉంటే ఆవిడ పేరు సత్యవతి. అలాగే అక్కడ పిల్లలకి వ్యాయామం, క్రీడలు ఇవి నేర్పేటటువంటి ఉపాధ్యాయురాలు ఉండేది. ఆవిడ పేరు విజయ. వాళ్ళిద్దరూ చేరతీసి ఈ పిల్లకి కళ్ళు లేకపోయినా క్రికెట్ చాలా బాగా ఆడుతోందని ఆమెకు క్రికెట్లో శిక్షణ ఇచ్చారు. ఇస్తే ఆ అమ్మాయి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడడానికి బెంగళూరు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి అసలు జీవితంలో బస్సు ఎక్కడం తెలియని పిల్ల. ఆమె అంత కష్టపడి నేను ఈ రంగంలో వృద్ధిలోకి రాగలనని మా ప్రిన్సిపాల్ గారు సత్యవతి గారు, పిఈటి మేడం విజయ్ గారు చెప్తున్నారని అంత కష్టపడి క్రికెట్ ఆడింది. ఆ పిల్లని బెంగళూరు తీసుకెళ్ళారు. నేషనల్స్ సెలక్షన్స్లో ఆ అమ్మాయి 141 రన్స్, 141 రన్స్ కొడితే ఆశ్చర్యపోయారు అందరూ. ఆశ్చర్యపోయి ఆమెను భారతదేశం తరపున T20 ఆడడానికి అంధుల క్రికెట్ కోసమని సెలెక్ట్ చేశారు. కొలంబోలో ఫైనల్స్ మ్యాచ్. ఆ అమ్మాయి విమానం ఎక్కి వెళ్ళాలి. పుట్టి బుద్ధిరిగి నాన్నగారి సైకిల్ ఎక్కడం తప్ప ఓ చిన్న షెడ్లో ఎండలో ఉండడం, శీతాకాలంలో చలికి వణికిపోతూ ఉండడం, వర్షం పడితే రాత్రి లేచి ఓ మూల ఒదిగి కూర్చోవడం తప్ప తెలియని పిల్ల
జీవితంలో మొట్టమొదటిసారి విమానం ఎక్కవలసి వచ్చింది. భయపడిపోతే దీపక్ రెడ్డి అని అంధుల క్రికెట్కి క్యాప్టెన్ ఆయన దీపిక అని ఆ క్రికెట్ టీంకి క్యాప్టెన్. ఆ దీపిక, అజయ్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఆమెని ప్రోత్సహించి తల్లిదండ్రులకి నచ్చచెప్పి విమానంలో కొలంబో తీసుకెళ్లారు. కొలంబోలో ఫైనల్ మ్యాచ్లో ఆ అమ్మాయి కొట్టిన 42 రన్స్ వల్లే భారతదేశం నెగ్గింది. అంతర్జాతీయంగా ప్రపంచ కప్ అందుకుంది అంధుల క్రికెట్లో. ఆ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలిసి ఆయన పొంగిపోయి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక షెడ్లో పుట్టి పెరిగి ఇంత కష్టాలకి పాలైనటువంటి ఒక కళ్ళు లేని పిల్ల ఆత్మవిశ్వాసంతో ఇంత కష్టపడి క్రికెట్ ఆడి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశానికి కప్పు తీసుకొచ్చిందని ఆమెని ఢిల్లీ పిలిపించి ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో మాట్లాడి ఆమెని ముట్టుకుని అభినందించి ఆమెకి బహుమతి ఇచ్చి పంపించారు ప్రధానమంత్రి. ఆ అమ్మాయి కన్నులంబట నీళ్లు కారిపోతుండగా విలేకరుల సమావేశంలో చెప్పుకుంది, నా జన్మలో నేను విమానం ఎక్కుతాను అనుకోలేదు, నా జన్మలో నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెడతానని, ఆయన దగ్గర కూర్చుంటానని, ఆయన నాతో మాట్లాడతారని, ఆయన నన్ను ముట్టుకుంటారని నేను అనుకోలేదు. కానీ మా టీచర్లు నువ్వు క్రికెట్ బాగా ఆడగలవు, దాని మీద దృష్టి పెట్టు అన్నప్పుడు కళ్ళు లేని పిల్ల బాలు వస్తున్నదాన్ని చెవితో విని అంత బాగా ఆడింది. ఆడి ఎంత ఫాస్ట్ బౌలింగ్ అయినా అటాక్ చేసి ఫైనల్స్లో 142 రన్స్ కొట్టింది. మ్యాచ్లో కప్ ఆడవలసి వచ్చినప్పుడు ఇండియా తరపున 42 రన్స్ కొట్టి ఇండియాని గెలిపించింది. ఆ పిల్ల పక్కన విశాఖపట్నంలో అంధుల పాఠశాలలో చదువుకుంటోందిట కరుణకుమారి. మీ పాఠశాలల యొక్క నిర్వాహకుల్ని అడగండి, ఒక్కసారి అట్లాంటి పిల్లని తీసుకురండి, వేదిక మీదకి తీసుకొచ్చి మా అందరికీ చూపించండి. మేమందరం కరతాళధ్వనులతో అభినందిస్తాం ఆ పిల్లని. ఆ పిల్లని చూసి మేమందరం గర్వపడతాం. కష్టపడడం అంటే ఏమిటో, జీవితంలో ఊంచుకోవడం అంటే ఏమిటో అటువంటి పిల్లల్ని చూసి నేర్చుకుంటాం. లేదా నాన్నగారు మమ్మల్ని ఒక ఆదివారం నాడు తీసుకెళ్ళి ఆ పిల్లని చూపించండి అని అడగండి. వాళ్ళు జాతి రత్నాలు, వాళ్ళు మనం గర్వపడవలసినటువంటి వ్యక్తులు. నిజంగా కరుణకుమారి నాకు కనపడితే కరుణకుమారి నాకు నమస్కారం చేయడం కాదు, ఆ పిల్ల ఆత్మస్థైర్యానికి నేను వంగి ఆమె పాదాలకి నమస్కారం చేస్తాను. అది బ్రతికే విధానం అంటే, అది జీవితంలో కష్టపడి పైకి రావడం అన్న మాట అక్కడ ఉంటుంది. అట్లా కష్టపడి పైకి రావడం అన్నది ఎంత గొప్ప విషయమో బాగా ఆస్వాదించండి. ఎట్లా పడితే అట్లా అల్లరి చిల్లరిగా తిరగకండి. ఎందుచేతనంటే ఈ వయస్సులో మీరు ఎంత కష్టపడ్డారో దానిని బట్టి భవిష్యత్తులో మీరు అంత సుఖపడతారు. ఇప్పుడు మీరు బాగా చదువుకున్నారనుకోండి, ఒక గొప్ప డాక్టర్ అవుతారు, ఒక ఐఏఎస్ అవుతారు, ఒక ఐపీఎస్ అవుతారు, ఒక ఐఎఫ్ఎస్ అవుతారు, ఒక ఐఆర్ఎస్ అవుతారు. అయితే మీ మీద దేశాధినేతలు కూడా ఆధారపడతారు. పివిఆర్కే ప్రసాద్ గారు ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారుగా ఉన్నప్పుడు ఆయనకి ప్రెస్ సెక్రటరీగా ఉన్న రోజుల్లో గురించి ఓ పుస్తకం రాశారు. అందులో ఐఏఎస్ చదువుకున్నందుకు ప్రధానమంత్రికి కళ్ళుగా చెవులుగా ఆయన ఎలా ఉండేవారో, తిరుమల తిరుపతి దేవస్థానాలకి కార్యనిర్వహణాధికారి అయిన తర్వాత ఎంత గొప్పగా పనిచేసే అవకాశం కలిగిందో ఆయన ఆ పుస్తకంలో వ్రాసుకున్నారు. మీరు ఇప్పుడు ఎంత కష్టపడి చదువుతారో అంత గొప్ప స్థితికి వెడతారు. ఒకనాడు మీ శాసనసభ్యుడు ఈశ్వర్రావు గారు మిమ్మల్ని చూసి పొంగిపోయి, నా నియోజకవర్గంలో ఉన్న ఒక పిల్లవాడు ఇవాళ ఈ స్థాయికి వెళ్ళాడు, అఖిల భారత స్థాయిలో ఐఏఎస్లో ఫస్ట్ వచ్చాడు, ఐపీఎస్లో ఫస్ట్ వచ్చాడు అని పొంగిపోతారు. నేను నిన్నటి వరకు ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఆ భగవద్గీత మీద ప్రసంగాలు చేశాను. నిన్ననే నన్ను కలవడానికి నా దగ్గరికి కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు వచ్చారు. వాళ్ళందరూ మిలిటరీ యూనిఫామ్లో ఉన్నారు. నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏమి మీరు మిలిటరీ యూనిఫామ్లో ఉన్నారు అని అడిగాను. వాళ్ళందరూ కూడా
భారతీయ సైన్యంలో ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్గా చేరబోతున్నటువంటి వాళ్ళు. విచిత్రమైన విషయం ఏమిటంటే అట్లా సైనికులుగా చేరబోతున్నటువంటి ఆడపిల్లలు మగపిల్లలు నా దగ్గరికి వచ్చి భగవద్గీత జరుగుతోంది, ఈ కార్యక్రమంలో వాలంటీర్స్గా ఉంటామని, అది నిర్వహించినటువంటి డాక్టర్ గారి పక్కనే కారులో ఉన్నారు ఆవిడ. ఆ డాక్టర్ గారు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మేము వాలంటీర్స్గా ఉంటామని, ఆవిడ పేరు కూడా డాక్టర్ హర్షవల్లి, అరసవల్లి పేరు హర్షవల్లి, ఆవిడ దగ్గరికి వెళ్ళి మేము వాలంటీర్స్గా పనిచేస్తామని, మగపిల్లలు ఆడపిల్లలు వాలంటీర్స్గా పనిచేస్తే నిన్న నేను వాళ్ళందరికీ పరమ సంతోషంతో పళ్ళిచ్చి ఆఖరణ వాళ్ళతో కలిసి నిలబడి ఏదమ్మా జనగణమన పాడండి ఇక్కడతో పూర్తి చేసి లోపలికి వెళ్ళిపోతానంటే, అందులో ఒక ఆడపిల్ల అందరితోటి ప్లే నేషనల్ యాంథమ్ అనేటప్పటికీ అదేంటి సింగ్ నేషనల్ యాంథమ్ అనేటప్పటికీ అందరూ కలిసి అంత క్రమశిక్షణతో జనగణమన అధినాయక జయహే అని పాడుతుంటే నాకు నిజంగా రోమాంచితమైంది. ఆడపిల్లలు, నేను వాళ్ళని అడిగాను, ఏమమ్మా మీరు సైన్యంలో చేరుతారా అని. వాళ్ళు వెన్నుపాము నిటారుగా పెట్టి అవును మేము సైన్యంలో చేరి ఈ దేశ సంరక్షణ కొరకు ప్రయత్నం చేస్తాం, అందుకని మేము సిపాయిలుగా వెళ్ళడం కోసమని సిద్ధపడ్డామని మిలిటరీ యూనిఫామ్తో నా దగ్గరికి వచ్చారు. నేను పరవశించిపోయి ప్రతిరోజు నేను ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా అది గురుదీపిక అన్న పేరుతో మర్నాడు వస్తుంది, ఇంటర్నెట్లో యూట్యూబ్లో పెడతారు. ఆ గురుదీపిక కార్యక్రమంలో నేను అన్నీ పెట్టనివ్వను. నేను ఎంతో సంతోషించిన కార్యక్రమం అయితేనే గురుదీపికలో పెట్టమని చెప్తాను. నేను మా అబ్బాయికి ఫోన్ చేసి చెప్పా, ఈ మిలిటరీ పిల్లలు, మెడిసిన్ చదువుకుంటున్న పిల్లలు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ డాక్టర్లు వచ్చి వాలంటీర్స్గా పనిచేస్తూ నేల మీద కూర్చుని పెద్దవాళ్ళకి సీట్లు ఇచ్చేసి వాళ్ళు భగవద్గీత విని వాళ్ళు నా దగ్గరికి వచ్చి మాకు ఇప్పుడు బాగా అర్థమైంది, అసలు మేము బాగా ఊంచుకోవాలంటే జీవితంలో వృద్ధిలోకి రావాలంటే భగవద్గీత సాధన. భగవద్గీత ఒక మతానికి చెందినది కాదు, మనుష్య జాతికి చెందినది భగవద్గీత అని మాకు అర్థమైంది అని చెప్పారు. అది జీవితంలో వికసనం పొందడం, అన్ని రకాలుగా జీవితంలో వృద్ధిలోకి రావడానికి అలా కష్టపడడానికి సిద్ధపడగలిగితే మీరు జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కాబట్టి కష్టపడడాన్ని బాగా ప్రేమించండి. 2, మీరు పిల్లలు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, భగవంతుడు మనకందరికీ ఇచ్చిన అమూల్యమైనటువంటి కానుక మాట. మాట్లాడడానికి ఎవ్వరూ ₹1 వెచ్చించక్కర్లేదు, కానీ మాట్లాడే మాట విలువతో కూడినదై ఉండాలి. మీరు ఎలా మాట్లాడతారు అన్నదాన్ని బట్టి మీరు ఎంత సంస్కారవంతులో, మీరు ఎంత విలువలకు కట్టుబడతారో అర్థమవుతుంది. మీరు మాట్లాడే మాటలు అంత విలువలతో కూడినవై ఉండాలి. స్వార్థం కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం, తాబేదారుతనం కోసం, ఇతరుల ప్రాపకాల కోసం మాట్లాడడం అలవాటు చేసుకోకండి. నీతిగా, నిజాయితీగా, విలువలతో నిలబడడం నేర్చుకోండి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఒకప్పుడు ఒక మంత్రి గారు ఫోన్ చేశారు, నేను 11 గంటలకి మిమ్మల్ని చూడడానికి వస్తానని చెప్పారు. అప్పటికి విశ్వేశ్వరయ్య గారు చీఫ్ ఇంజనీర్. 11 గంటలకు ఆయన సమావేశాలన్నీ ముగించేసి మంత్రి గారి కోసం కూర్చున్నారు. 11:15 అయింది, 11:30 అయింది, 12 అయింది, 12:30 అయింది, 1 గంట అయింది, 1:30కి మంత్రి గారు వచ్చారు. విశ్వేశ్వరయ్య గారు స్వాగతం పలికారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఒక 10 రోజులు పోయిన తర్వాత మంత్రి గారు మళ్ళీ ఫోన్ చేశారు, నేను 11 గంటలకి మీ దగ్గరికి వస్తున్నానని, మీరు రావద్దు, నేను చూడనని చెప్పారు. ఆయన ఆశ్చర్యపోయాడు మంత్రి. ఏమి అని అడిగారు. మీకు కాలం విలువ తెలియదు, ఏది ఎప్పుడు చెయ్యాలో తెలియదు. 11 గంటలకు వస్తానన్న మనిషి 1:30కు వచ్చారు. నాకు అటువంటివి ఇష్టం ఉండవు. కార్యం అంటే కార్యమే, సమయం అంటే సమయమే. ఏ కార్యం ఎట్లా అనుకున్నామో అట్లాగే జరగాలి. మీరు నా దగ్గరికి రావద్దు. మీకేం కావాలో ఫోన్లో అడగండి, నేను చెయ్యగలిగింది అయితే చేస్తాను. నేను మీకోసం ఎదురు చూసి కాలాన్ని వృధా చెయ్యలేనని చెప్పారు విశ్వేశ్వరయ్య గారు. అయితేనే ఆయన నీతి అటువంటిది, ఆయన నిజాయితీ అటువంటిది, ఆయన మేధా సంపత్తి అటువంటిది. ఆశ్చర్యం ఏంటంటే మంత్రి గారు చాలా సంతోషించాడు. సంస్కారవంతుడు కాబట్టి ఎంతో సంతోషించి, నిజమే విశ్వేశ్వరయ్య గారు మీరు చెప్పింది సత్యం, నేను కూడా సమయం పాటించవలసి ఉండవలసింది. ఇక పైన నేను ఎప్పుడు ఏ సమావేశానికి ఆలస్యంగా వెళ్ళను.
ఏ సమయం చెప్పానో సమయానికి వెడతాను అని చెప్పారంటే ఎంత విలువలతో ఎంత ధైర్యంగా బ్రతికేవారో మీరు అర్థం చేసుకోవాలి. ఇటువంటి విలువలు అలవాటు చేసుకోండి. మాట అన్నది భగవంతుడిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఆ మాట మాట్లాడేటప్పుడు అక్కర్లేనివన్నీ మాట్లాడకండి. అయిందానికి కాందానికి సెల్ ఫోను, యూట్యూబ్లు అదే పనిగా చూడడం అలవాటు చేసుకోకండి. అక్కర్లేని విషయాలన్నీ మీరు చూడటం అలవాటు చేసుకుంటే మీ మెదడు నిండా, బుద్ధి నిండా పనికి మాలిన విషయాలన్నీ చేరిపోయి పనికొచ్చే విషయాలు జారిపోతాయి. అలా ఉండకండి. కష్టపడినటువంటి పెద్దలు, మహానుభావుల యొక్క జీవిత చరిత్రల పుస్తకాలు తెచ్చి చదవండి. మీరు ఆ పుస్తకాలు చదివితే మీరు ఎంత ప్రభావితులవుతారో మీకే అర్థం అవుతుంది. సచిన్ టెండూల్కర్ ఇవాళ భారతరత్న. సచిన్ టెండూల్కర్ ప్రపంచంలో క్రికెట్ విషయంలో దేవుడుగా పూజింపబడతాడు. అటువంటి సచిన్ టెండూల్కర్ చిన్నతనంలో క్రికెట్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ప్యాడ్సు, గ్లోవ్సు అన్నీ కూడా వేరుగా పట్టుకుంటే సిటీ బస్సులో చోటు లేక 2 టికెట్లు కట్ చేస్తే ఇంకో మనిషి నించోవలసిన చోట నువ్వు ఈ మూట పెట్టావని కండక్టర్ 2వ టికెట్ కట్ చేస్తే కట్టలేక అవన్నీ ఒంటికి కట్టుకుని బస్సు ఎక్కేవాడు. అందరూ తిడుతుంటే ఇరుకైపోయింది, ఎవడయ్యా నువ్వు ఇవన్నీ కట్టుకుని వచ్చావంటే తిట్లు పడి నేను అబద్ధం చెప్పాననుకుంటే ప్లేయింగ్ ఇట్ మై వే. టెండూల్కర్ బయోగ్రఫీ చదవండి, ఆయనే రాసుకున్నాడు ఆటోబయోగ్రఫీ. ఇంటికి వెళ్ళి ఆయన ప్యాంటు, ఆయన చొక్కా, తెల్ల బట్టలు ఆయనకి 2 ఉండేవి, ప్యాంటు షర్టు, ఉతుక్కుని ఆరేసుకుంటే సాయంకాలానికి ఎండకు ఆరిపోయేది కానీ జేబులు ఆరేవి కావు. జేబులు తడిగా ఉన్నా కూడా మళ్ళీ అదే ప్యాంటు, అదే చొక్కా వేసుకుని క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడు. చిన్నతనంలో ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చాడో మీకు అర్థమవుతుంది. టెండూల్కర్కి అన్నింటిలోకి ఇష్టం ఏమిటంటే స్ట్రైట్ డ్రైవ్ కొట్టడం. వచ్చిన బాల్ని వచ్చినట్టు బౌలర్ పక్క నుంచి బౌండరీ కొట్టడం అన్నా, స్క్వేర్ డ్రైవ్ కొట్టడం అన్నా ఆయనకి చాలా ఇష్టం. అది కొట్టడం ప్రాక్టీస్ చేయడానికి బాల్ వేసేవాళ్ళు లేకపోతే తన సాక్ విప్పి, పాత సాక్కు, అందులో క్రికెట్ బాల్ పెట్టి దాన్ని తాడు కట్టి గడప మధ్యలో కట్టి అటు ఇటు వెళ్లకుండా బాల్ స్ట్రైట్గా వెళ్ళడాన్ని, ఎందుకంటే కొట్టే ముందుకెళ్ళి తాడు కట్టాడు కాబట్టి మళ్ళీ వస్తుంది. ఎంత వేగంగా కొడితే అంత వేగంగా వస్తుంది. అంత వేగంగా వస్తున్న బాల్ని 1 డిగ్రీ అటు కానీ ఇటు కానీ వెళ్లకుండా స్ట్రైట్గా కొట్టడం అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజ్లో టెండూల్కర్ నిలబడి స్ట్రైట్ బౌండరీస్ కొట్టుంటే స్టేడియం అంతా చప్పట్లతో మారుమ్రోగిపోయేది. అంత కష్టపడ్డాడు. తండ్రి గారు పిలిచి, నువ్వు ప్రపంచ ప్రఖ్యాతమైన వ్యక్తివి కావచ్చు, కానీ నేను కోరుకునేది ఒక్కటే, ఎవరు నీ పేరు చెప్పినా టెండూల్కరా మంచి మనిషి అనేలా బ్రతకడం నేర్చుకో, నాకు అది కావాలని చెప్పాడు. అది గుర్తుపెట్టుకున్న టెండూల్కర్ చేసిన పని ఏమిటో తెలుసా? ఆయన బాంబేలో ఒక జనసమర్థమైనటువంటి చాలా ఐశ్వర్యవంతులు ఉండేటటువంటి ప్రదేశంలో ఇల్లు కట్టుకోవడానికి స్థలం కొనుక్కున్నాడు. అక్కడున్న చిన్న భవంతిని కూల్చేసి కడుతున్నాడు. ఆయన స్వయంగా ఒక ఉత్తరం రాశాడు, నా పేరు సచిన్ టెండూల్కర్, నేను భారతదేశం తరపున క్రికెట్ ఆడతాను, నేను మీలో చాలామందికి పరిచయం, నేను ఈ వీధిలోకి వచ్చి కాపరం ఉండి మీ అందరితో కలిసిమెలిసి బ్రతకాలనుకుంటున్నాను, కానీ నేను ఈ వీధిలో ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని చప్పుళ్ళు అవుతాయి, కొన్ని భయంకరమైన శబ్దాలు వస్తాయి, ఎందుకంటే యంత్రాలు అవి వాడతాం కదా, మీకు కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. నన్ను మనస్ఫూర్తిగా మీ అందరూ క్షమించి నాతో పాటు ఓపిక పట్టి నేను ఈ సందులో ఓ ఇల్లు కట్టుకోవడానికి నాతో పాటు సహకరించవలసిందిగా కోరుతున్నానని సంతకం పెట్టి ఆ వీధిలో ఉన్న ప్రతి ఇంటికి పట్టుకెళ్ళి లెటర్ ఇచ్చి చెప్పుకుని వచ్చాడు టెండూల్కర్. దట్ ఈజ్ హీజ్ క్యారెక్టర్. అది టెండూల్కర్ అంటే. ఆయన తలుచుకుంటే సచిన్ టెండూల్కర్ ఇల్లు కట్టుకుంటున్నాడని ఈ సందంతా సంతోషిస్తారు, ఈ సందులో ఉన్న ఇళ్ల వాల్యూ పెరుగుతుందనొచ్చు. అలా అనలేదు టెండూల్కర్. టెండూల్కర్ ఈజ్ జస్ట్ నాట్ ఏ క్రికెటర్, టెండూల్కర్ ఈజ్ ఏ మైటీ పర్సనాలిటీ. మీరు ఆయన జీవితం చదవండి, ఎన్ని కష్టాలకు ఎదురొడ్డాడో. ఒకప్పుడు ఆయన గురించి పేపర్లు టీ తీసేసి ఎండూల్కర్ అని రాశాయి, ఈఎన్డి. అయిపోయింది ఆయన క్రికెట్, ఇక ఆడలేడని. ఎంత బాధపడ్డాడో. అదే సమయంలో టెన్నిస్ ఎల్బో వచ్చింది, దానికి సర్జరీ చేశారు. నిప్పి పేపర్లు చూస్తే ఇలా రాస్తున్నాయి,
అలాంటప్పుడు కూడా కఠోర పరిశ్రమ చేసి ఏ పేపర్లు నన్ను ఎండూల్కర్ అని రాశాయో అదే పేపర్లో నేను బ్యాట్ పైకెత్తిన టెండూల్కర్ ఫోటోలు వెయ్యాలని కష్టపడి మళ్ళీ ఆడి సెంచరీలు కొట్టి అలాగే ఫోటోలు వేయించుకుని రాయించుకున్నాడు. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. కష్టపడడం చేతని వ్యక్తి జీవితంలో పైకొస్తాడు. మాట మాట్లాడడం అన్నంత గౌరవం. ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ప్రత్యేకించి అమ్మతో, నాన్నగారితో, పెదనాన్నతో, బాబాయితో, మేనమామలతో, ఉపాధ్యాయులతో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం, ఎవరిని పడితే వాళ్ళని ఏకవచన ప్రయోగం చెయ్యకుండా ఉండడం, బహుగౌరవంగా జీవించడం జీవితంలో అలవాటు చేసుకోండి. ఒక్క మాట దేశపు గతిని మార్చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి నేను అంటున్న మాట. ఒక మాట ఒక దేశపు ప్రగతిని, ఒక దేశపు అసలు విధానాల్ని మలుపు తిప్పేస్తుంది. నేను ఆ మాట అన్నాను కాబట్టి మాట విలువ గురించి మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది పాత్వేస్ టు సక్సెస్ అని అందులో అబ్దుల్ కలాం గారు వ్రాసుకున్నటువంటి ఒక సంఘటన. ఆయన డిఆర్డిఎల్కి డైరెక్టర్గా ఉన్నారు. ఇప్పటికి హైదరాబాద్లో ఉంది డిఆర్డిఎల్. దానికి డైరెక్టర్గా ఉన్నప్పుడు విఎస్ అరుణాచలం గారని ఆయన సైంటిఫిక్ అడ్వైజర్ టు ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఆ రోజుల్లో భారత రక్షణ మంత్రి ఆర్ వెంకటరామన్ గారు ఉన్నప్పుడు ఈ ఉపగ్రహాలు తయారు చేసి దేశ రక్షణ విషయంలో స్వావలంబన పొందడంలో సమృద్ధి పొందడానికి అబ్దుల్ కలాం గారిని, సైంటిఫిక్ అడ్వైజర్ అరుణాచలం గారిని, 3 సైనిక విభాగాలు పదాతి దళం, నావికాదళం, వాయుసేన 3 యొక్క అధిపతుల్ని రక్షణ మంత్రి తన గదిలో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి క్యాబినెట్ సెక్రటరీ ఆ రోజుల్లో కృష్ణరావు సాహెబ్ గారు, ఆయన కూడా వచ్చారు. మాట్లాడుతున్నప్పుడు కలాం గారు ఒక డిజైన్ చూపించి, మనం ఇంటిగ్రేటెడ్ మిసైల్స్, ఒకే మిసైల్లో అనేక మిసైల్స్ ఉండేటట్టుగా తయారు చేద్దామని ఏదో చెప్పబోతున్నారు. 3 దళాల యొక్క అధిపతులు తీవ్రంగా విమర్శించి కోట్ల డబ్బు వృధా చేసేయడమే తప్ప ఒక్క ఉపగ్రహాన్ని భారతదేశం ఇప్పటివరకు తయారు చేయలేదు. అనవసరం ఈ మాటలు నమ్మడం, అనవసరం వీళ్ళకి కోట్లు ఇవ్వడం, వీళ్ళు తయారు చేయలేరు అన్నారు. అబ్దుల్ కలాం గారు నిలువున నీరసపడిపోయి పట్టుకెళ్ళినటువంటి ప్రోగ్రామ్ పేపర్ చుట్టేస్తున్నారు. అంత సైంటిఫిక్ అడ్వైజర్ అరుణాచలం గారు కూడా ఏమీ మాట్లాడలేకపోయారు. కృష్ణస్వామిరావు సాహెబ్ గారు జోక్యం చేసుకుని, అయ్యా నేను అనుకుంటున్నాను ఇది సరి అయినటువంటి తరుణం, దేశానికి అటువంటి ఉపగ్రహాలు తయారు చెయ్యాలని తాపత్రయం ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఇప్పుడు ఉన్నారు, కాబట్టి మనం ఇప్పుడే తయారు చేయాలి, కాబట్టి నిధులు ఇస్తే మంచిది అనుకుంటున్నానన్నారు. ఆ త్రివిధ దళాధిపతులు ఏమనలేదు. డిఫెన్స్ మినిస్టర్ వెంకటరామన్ గారు అన్నారు, సరే దీన్ని నేను క్యాబినెట్కి పుటప్ చేస్తానని క్యాబినెట్ నోట్ కింద పుటప్ చేశారు. పుటప్ చేస్తే క్యాబినెట్ అగ్రీ అయింది. కొన్ని 100 కోట్లు ప్రాజెక్టుకి ఇచ్చారు. అప్పుడే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ మిసైల్ అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో తయారై భారత గగనసీమలోకి ప్రవేశపెట్టబడి ఆ తర్వాత పృథ్వీ, అగ్ని, ఆకాష్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో దేశ రక్షణకి ఇబ్బంది కలిగితే మనకున్న ఉపగ్రహాలతో మనం ఎంత టీవీగా, ఎంత ధైర్యంగా నిలబడగలిగాం. ఆ రోజు కృష్ణస్వామిరావు సాహెబ్ గారన్న ఒక్క మాట దేశ గతిని మార్చేసింది. ఒక మాట ఎంత దూరమైనా వెడుతుంది. బాగా ఆలోచించి మాట్లాడిన మాట అంత గొప్పది. అందుకే మాట విలువ గురించి చెప్తూ పెద్దలు ఒక మాట అంటారు, కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజ వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఒంటికి చందనం రాసుకుంటే కరిగిపోతుంది, భూషణాలు పెట్టుకుంటే అరిగిపోతాయి, పూలదండ వేసుకుంటే వాడిపోతుంది. తల మీద ఎంత గొప్ప ఆభరణం పెట్టినా కొంతసేపటికి మాసిపోయినట్టుగా ఆ బయట ఉన్నటువంటి ధూళి దాని మీద అంటుకుంటుంది. మనిషికి మాట మాత్రం ఎనలేని గౌరవాన్ని తీసుకొస్తుంది. మాట చేత మనిషికి గౌరవం పెరుగుతుంది. మాట అంత గొప్పది.
నేను దానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. మీరు పిల్లలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్తున్న విషయాలు పరమ ప్రేమతో మీరు వృద్ధిలోకి రావాలని మీకోసం ఇంత తాపత్రయపడి మీ శాసనసభ్యులు ఈ సమావేశం పెట్టారని నేను ఏదో యథాలాపంగా చెప్తున్నది కాదు, పరమ ఆర్తితో చెప్తున్నాను. ఉపగ్రహ ప్రయోగం చేయడానికి భారతదేశంలో ఆ అక్షాంశ రేఖలు ఎక్కడ అనుకూలమవుతాయో అక్కడ కట్టవలసి వచ్చింది. అటువంటి ప్రదేశాన్ని వెతికినప్పుడు దక్షిణ భారతదేశంలో కేరళ రాష్ట్రంలో తుంబా అన్న ప్రదేశంలో కడితే ఉపగ్రహాలని పరిశోధన చేయడం కానీ పంపడం కానీ తేలికవుతుంది. ఎందుకనంటే ఆ అక్షాంశ రేఖలు అలా ఉండాలి, ఉంటేనే ఆ ప్రయోగానికి అధ్యయనం తేలికవుతుంది. దాని గురించి ఆ రోజుల్లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారని అబ్దుల్ కలాం గారికి ఆయన పేరు చెప్తే గురుభావన అంతిష్టం. ఆ ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారు వెళ్ళి కేరళ ప్రభుత్వాన్ని అడిగితే, అయ్యా అది ఇవ్వడం కష్టం అండి, ఎందుకంటే అక్కడ ఒక చర్చి ఉంది, అక్కడ ఒక బిషప్ నివాసం ఉంది, అక్కడ అనేక మంది మత్స్యకారుల యొక్క ఇళ్ళు ఉన్నాయి, ఈ ముగ్గురిని సంబంధించినవి తీసేసి ఇవ్వడం సాధ్యం కాదు, అయినా ఆఖరి ప్రయత్నంగా మేము అనడం ఎందుకు, మీరే వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు కానీ ఒప్పుకుంటే సంవత్సరం లోపల వాళ్ళకి మళ్ళీ మేము దూరంగా అవన్నీ కట్టిస్తామన్నారు. విక్రమ్ సారాభాయ్ గారు, అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కలిసి ఆ బిషప్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పేరు పీటర్ పెరీరీ అని. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, ఇలా ఇక్కడ మేము ఉపగ్రహాల గురించి అధ్యయన కేంద్రం కట్టాలనుకుంటున్నాం, భారతదేశంలో అక్షాంశ రేఖలు ఇక్కడే అనుకూలంగా ఉన్నాయని. ఆయన పెద్ద నవ్వు నవ్వి, అంటే నువ్వు కట్టబోయేటటువంటి అధ్యయన కేంద్రం కోసం దేవుడి ఇల్లు ఇచ్చేయమంటున్నావు, మరి చర్చి ఇచ్చేయమంటున్నారు కదా, దేవుడి ఇల్లు ఇచ్చేయాలి, దేవుడి పూజ చేసుకునే నా ఇల్లు ఇచ్చేయాలి, ఇంతమంది మత్స్యకారుల యొక్క గుడిసెలు తీసేయాలి, తీసేసి నువ్వు ఇక్కడ అటువంటి అధ్యయన కేంద్రం కట్టాలనుకుంటున్నావు అంటే, విక్రమ్ సారాభాయ్ గారు అవునండి మీకు వేరొక చోట కట్టిస్తాం అన్నారు. ఆయన కాసేపు మౌనం వహించి, రేపు ఆదివారం, రేపు చర్చిలో ప్రార్థనా సమావేశం ఉంటుంది, మీరందరూ ఉదయం 9 గంటలకి రండి అన్నారు. ప్రొఫెసర్ విక్రమ్ సారాభాయ్ గారు, కలాం గారు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు. ఆ ఫాదరు, ఆ బిషప్ వచ్చిన వాళ్ళందరినీ చూసి ప్రార్థనా సమావేశం అయిపోయిన తర్వాత, నేను ఇవాళ ఈ మైక్లో మాట్లాడుతున్నాను అంటే, ఆ రోజు బిషప్ మాట్లాడిన మాటలు చెప్తున్నాను, ఈరోజు మైక్లో మాట్లాడుతున్నానంటే ఈ మైక్ అన్నదోటి కనిపెట్టబడింది కాబట్టి, ఇందులోకి కరెంట్ కనిపెట్టబడింది కాబట్టి నేను పెద్దవాడిని అయిపోయి మెల్లిగా మాట్లాడినా మీకు వినపడుతోంది. ఈ లైట్లు ఉన్నాయి కాబట్టి రాత్రి కూడా కాంతివంతంగా ఉంది, బోర్వెల్ ఉంది కాబట్టి నీళ్లు భూమిలోంచి పైకొస్తున్నాయి. సైన్స్ వృద్ధిలోకి వస్తే మనిషి జీవితం సౌకర్యవంతం అవుతుంది. నేను భగవంతుణ్ణి ప్రార్థించిన మీ అందరూ సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేనేది ప్రార్థన చేస్తున్నానో అదే విక్రమ్ సారాభాయ్ గారు కూడా అడుగుతున్నారు. కాబట్టి దీనికోసం మీ ఇల్లు, నా ఇల్లు, దేవుడి ఇల్లు ఇచ్చేద్దామా అని అడిగారు. మీరు కొట్టినట్టే అందరూ తప్పట్లు కొట్టి లేచి నిలబడి ఆమెన్ అన్నారు అంగీకరించి. అవన్నీ తీసేసి అక్కడ తుంబా అన్న చోట అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని కట్టారు. దానివల్ల ఉపగ్రహాలు రావడానికి అవకాశం కలిగింది. తర్వాత చిట్ట చివరి కొంత దూరంలో మళ్ళీ వీళ్ళందరికీ కూడా నిర్మాణాలు చేసి ఇచ్చేశారు. కానీ విశాల ప్రయోజనం కోసం, అందరి కోసం, అందరినీ ఒప్పించడానికి ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు అంత గొప్పగా దేశాన్ని తీర్చిదిద్దే మాట అంత గొప్పది. చిట్ట చివరిగా మీతో నేను ఒక విషయం చెప్తాను. ఇది నేను కల్పించాను అని మీరు అనుకుంటారేమో. నేను ఒకవేళ కల్పించానని మీరు అనుకుంటే ఆ పుస్తకంలో ఉన్న ఎక్స్ట్రాక్ట్ నేను మీకు ఈశ్వరరావు గారికి వాట్సాప్ చేసి పంపిస్తాను. ప్రపంచంలో ఒకప్పుడు ఒక పరిశోధన చేశారు. ప్రాణులు దేన్ని ఇష్టపడతాయి అని చూడడానికి వరుసగా కొన్ని కుందేళ్ళు, కొన్ని కుక్కలు, కొన్ని పిల్లులు ఇలాంటి వాటిని తీసుకొచ్చి మగ ప్రాణులన్నింటినీ కూడా వేరు చేసేసి ఊచలతో కూడుకున్నటువంటి గదుల్లో పెట్టేశారు. ఆడప్రాణులన్నింటినీ కూడా యువతల పక్కన గదుల్లో పెట్టేశారు. పెట్టేసి కొంతసేపు వాటికి ఆహారం కానీ నీళ్లు కానీ ఇవ్వడం మానేశారు.
కొంతసేపు అయిపోయిన తర్వాత ఎదురుగుండా ఆహారాన్ని పెట్టారు. పెట్టి కాసిని నీళ్లు పెట్టి మొట్టమొదట మగ ప్రాణుల్ని వదిలిపెట్టారు. వదిలిపెడితే ఈ మగ ప్రాణులు ముందు పరిగెత్తుకుంటూ ఆహారం దగ్గరికి వెళ్ళిపోయాయి. ఆహారం తినేసి నీళ్లు తాగి ఆడప్రాణుల దగ్గరికి వచ్చాయి. ఓహో, వీటికి ఇంత ఆకలేస్తే మొదట ఆహారం దగ్గరికి నీటి దగ్గరికి వెళ్ళి తర్వాత వాటి స్త్రీల దగ్గరికి వస్తాయన్నమాట అని గుర్తించి మగ ప్రాణుల్ని మళ్ళీ లోపల పెట్టేశారు. ఆడప్రాణుల్ని వదిలిపెట్టారు. ఆడ కుక్కలు, ఆడపిల్లులు, ఆడ కుందేళ్ళు వీటిని వదిలిపెట్టారు. అప్పటికి మగప్రాణులు ఎంత ఆకలితో ఉన్నాయో అంత ఆకలితో అవి ఉన్నాయి. పైగా మగప్రాణులు వెళ్ళి తినడం చూసాయి. ఈ ఆడప్రాణుల్ని వదిలేరు. ఈ ప్రాణులు, ఈ ఆడ కుక్కలు, ఆడ పిల్లులు, ఆడ పులులు ఇవి తినడం కోసం ఆహారం దగ్గరికి వెళ్ళలేదు, నీళ్ల కోసం వెళ్ళలేదు, మగప్రాణుల దగ్గరికి వెళ్ళలేదు. ఆ పక్కన వాటిని పిల్లల్ని పెట్టారు. ఇవి ఆహారం కూడా తినకుండా నీళ్లు కూడా తాగకుండా కుయ్యి 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 అని అరుస్తూ ఏడుస్తూ పిల్లల దగ్గరికి పరిగెత్తాయి. ఆఖరికి జంతువులలో కూడా పిల్లలంటే ఆడప్రాణికి అంత ప్రేమ, తల్లి ప్రేమ లాంటి ప్రేమ ఎక్కడ ఉండదు. అంత గొప్పది అమ్మ. ఒక కుక్క, ఒకప్పుడు మా ఇంట్లో పక్కిళ్ళు ఖాళీగా ఉండేది. ఆ ఇంట్లో మేడమెట్ల కింద ఒక కుక్క ఈనింది. 6 or 8 కుక్క పిల్లల్ని నెట్టింది. నేను అడిగేవాడిని అది బయటికి ఎడుతోందా అని. అది వెళ్ళేది కాదు. ఎందుకంటే దానికి భయం ఏమిటంటే అది వెడితే దాని కుక్క పిల్లల్ని ఎవరో ఏదో చేసేస్తారని వెళ్లకుండా బక్క చిక్కిపోయి డొక్క లోతుకుపోయి అలాగే ఉండి పాలిచ్చేది. అది నాకు బాధేసి మా ఇంట్లో పనిచేసే ఆవిడ్ని కాసిన పాలు పెట్టమ్మా తాగుతుంది అంటే ఆ గేటు పక్కన పెడితే అది ఆ పాలు తాగి పిల్లలకి పాలిచ్చేది. అంటే ఆ పిల్లలు కొంచెం పెద్దవయ్యే వరకు బయటికి కూడా వెళ్ళేది కాదు. అంటే పిల్లల మీద తల్లికి అంత ప్రేమ. యథార్థంగా నేను నా జీవితంలో ఒక సన్నివేశం చూశా. ఒకప్పుడు నాకు జ్వరంగా ఉంటే చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు ఎవరినో చూస్తున్నారు. చూస్తుంటే ఆయన్ని చూసేసిన తర్వాత నన్ను పిలుస్తారు కదా అని కూర్చున్నాను అక్కడ బల్ల మీద. ఇంకొక పెద్ద ఆవిడ కూడా కూర్చుని శాలువా కప్పుకుని వణుకుతోంది. ఆవిడ పక్కన తీసుకొచ్చిన ఆవిడ కూర్చుంది. ఇంతలోకే అక్కడ ఉన్న కాంపౌండర్లు వాళ్ళు ఫలానా ఆయన వచ్చారు, ఫలానా ఆయన వచ్చారని పరిగెత్తుకుంటూ వీధిలోకి వెళ్ళారు. గబగబా డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ఫలానా ఆయన వచ్చారని చెప్పారు. పేర్లు ఎందుకు? ఆ డాక్టర్ గారు గబగబా బయటికి వచ్చి వెళ్ళి కారులో దిగిన ఆయన అప్పటికి చాలా పెద్ద అధికారి ఆ ఊళ్ళో. ఆయన్ని స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్ళారు. తీసుకెడితే ఈ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడంది, ఏమ్మా లోపలికి వెళ్ళిన వాడు నీ కొడుకే కదా అంది. ఆవిడ అవునమ్మా నా కొడుకేను అంది. ఒక్కగానొక్క కొడుకు, ఉన్నదంతా పెట్టేశావు, ఉన్న పెంకుటిల్లు కూడా అమ్మేశావు, అంత వృద్ధిలోకి తీసుకొచ్చావు, వాడు నిన్ను వదిలేశాడు, నువ్వు బరువు అయిపోయావు. నువ్వు ఒక్క గదిలో కష్టపడి అప్పడాలు ఒడియాలు చేసుకొని అమ్ముకుని బతుకుతున్నావు. ఇలా లోపలికి వెడుతూ నిన్ను చూశాడు. అమ్మ అని పిలవలేదు. ఏమమ్మా హాస్పిటల్కి వచ్చావు అని కూడా అడగలేదు. ఇలాంటి పిల్లాడు ఎంత గొప్పవాడైతే ఆవిడకి కావాలమ్మా, వాడు బతికుంటే ఎంత, చస్తే ఎంత అంది ఆవిడ. ఆ జ్వరంతో వణుకుతున్న ముసలావిడ తల్లి అంది, అమ్మ అంత మాట అనకమ్మా, వాడు నన్ను చూసినా చూడకపోయినా వాడు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి, నన్ను చూడకపోయినా పర్వాలేదు, వాడు బతికినా చచ్చినా అన్న మాట మాత్రం అనకమ్మా, నేను వినలేను. హాస్పిటల్కి వచ్చాడంటే అందులో ఈ ఒంట్లో బాగోలేదో ఏమో, వెళ్ళి అడిగితే చీకాకు పడతాడు, కోప్పడతాడని వెళ్ళలేకపోతున్నాను, కానీ నా జ్వరం గురించి కాదు, వాడి కోసం నా మనసు కొట్టుకుపోతోందమ్మా అంది. అమ్మ అంటే అంత ప్రేమైకమూర్తి. మిమ్మల్ని అంత కష్టపడి కడుపులో పెంచి ప్రసవం బాధ పొంది మిమ్మల్ని పెంచి పెద్ద చేసి మీకోసం తను ఏమీ కొనుక్కోకుండా రూపాయి దాచి మీకు నగలు చేయించాలి, మీకు బట్టలు కొనాలని మీ తల్లి కానీ మీ తండ్రి కానీ మీకోసం అంత కష్టపడతారు. జీవితంలో ఒకే ఒక్క నియమాన్ని పెట్టుకోండి, నేను మా అమ్మకి చెప్పలేని పని చెయ్యను, మా నాన్నగారికి చెప్పలేని పని నేను చెయ్యను, ఈ పని చేస్తే మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యవద్దు, ఇది చేస్తే మా నాన్నగారికి చెప్పలేను అన్న పని చెయ్యవద్దు.
చాలు, మీరు క్రమశిక్షణతో ఉంటారు, విలువలతో కూడిన జీవితం మీకు అలవాటు అవుతుంది. ఒకవేళ తెలియక మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడకండి, పిరికితనానికి లోనైపోకండి, అఘాయిత్యపుట ఆలోచనలు చెయ్యకండి. మీరు వెళ్ళి మొట్టమొదట మీ అమ్మగారికి నాన్నగారికే మీరు చేసిన తప్పు చెప్పండి. వాళ్ళు పరమ ప్రేమతో మిమ్మల్ని కౌగిలించుకుంటారు, మిమ్మల్ని కాపాడుకుంటారు. నన్ను నమ్మండి, వాళ్ళ ప్రాణాలు పోయినా మీ ప్రాణాలు కాపాడడానికి ముందుకొచ్చేటటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులే. అటువంటి తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళకి మేము చెప్పకూడదన్న పనులు మాత్రం ఏమీ ఎప్పుడూ చెయ్యకండి. వాళ్ళ ఆశలు ఫలించేటట్టు, మీకు కష్టపడి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు సంతోషపడేటట్టు, ఈ వయస్సులో మీకు ఇతర విషయాలు అక్కర్లేదు, కష్టపడి చదువుకోండి, చక్కగా వృద్ధిలోకి రండి, మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని అందరినీ ఇంత కష్టపడి తీసుకొచ్చి సమావేశం పెట్టి ఎక్కడో కాకినాడలో ఉన్న నా దగ్గరికి వచ్చి అంత బ్రతిమాలి, తాను శాసనసభ్యుడైన అంత వినయంతో అంత విధేయతతో, గురువుగారు మా పిల్లలకి 4 మాటలు చెప్పండి గురువుగారు, మా పిల్లలు బాగుపడాలని నా ఆర్తి అని తీసుకొచ్చిన మీ శాసనసభ్యుడు పరమ సంతోషం పొందేటట్టుగా మీరు వృద్ధిలోకి రండి. మీ అందరూ కూడా జీవితంలో అన్ని విధాల వృద్ధిలోకి వచ్చేటట్టుగా శారదాపరదేవత మీ యందు సమస్త విభూతులను కటాక్షించుగాక అని నేను ఆ తల్లి పాదార విందములు పట్టి ప్రార్థన చేస్తూ, మీరు పిల్లలు చాలాసేపటి నుంచి కూర్చున్నారు, మీకు దాహం వేస్తోందో ఆకలేస్తోందో నాకు తెలియదు, ఇంతకన్నా పిల్లలు ఉన్న సభలో ఎక్కువసేపు మాట్లాడితే మీకేమైనా క్లేశం కలుగుతుందేమో అన్న బెంగతో కేవలం నేను ఒక ప్రవచనం చేసేవాడిలా కాకుండా మీ మేనమామలా ఆలోచించి, మేనమామకి మేనల్లుళ్ళు మేనకోడళ్ళు అంటే ముద్దు కదూ, మేనమామల ముద్దు మేలైన ముద్దు, అందుకని ఒక మేనమామలా ఆలోచించి మీరు శోషించకూడదని, మీరు విన్నది సంతోషంగా మీ మనసులో పదిలంగా మూట కట్టుకుని పట్టుకెళ్ళి దేశం గర్వపడేటటువంటి వ్యక్తులుగా తయారు కావాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.